యుఎస్లో ఎలక్షన్ టైంలో రెండు సైడ్స్, రెండు పార్టీలు కూడా ఒకదానొకటి తప్పు అనడం కాదు, అసలు దేశానికి అవి ఒక థ్రెట్ అని చెప్పుకొస్తుంటాయి. బ్రెజిల్లో ఇదే జరిగింది, యూకేలో ఇదే కూడా జరిగింది. ఈ రెండు గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ నేనెంత మంచోడిని అనే దాన్ని పక్కన పెట్టేసి అవతల వాడు ఎంత వరస్ట్ అనేది ప్రూవ్ చేయాలని ప్రయత్నిస్తుంటాయి. ఎందుకంటే ఇది ఎవరి పార్టీకి సంబంధించిన ప్లే కాదు, ఇది ఒక సైకాలజీ. అందరూ ఎలక్టోరల్ ఇంజనీరింగ్లో ఇది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టోరీలో కొత్త ఎలిమెంట్ యాడ్ చేద్దాం. అది మన యాన్సెస్టర్స్ దగ్గర లేదు. అప్పట్లో అడవికి వెళ్తే వేల సంవత్సరాల పాటు పులి కనిపిస్తుంది, పులి తినేస్తుందేమో అని ఒక్కసారి మనకు భయం వేసేది. కానీ మ్యాటర్కి వస్తే ఇప్పుడు మన పాకెట్లోనే ఒక మెషిన్ ఉంది, మొబైల్ ఫోన్. అది ఆ భయాన్ని 24 గంటల పాటు అది అలైవ్గా ఉంచుతుంది. ఇది నా ఒక్కడికి తెలిసిన విషయం కాదు. ఇండియన్ యూత్ ఓటర్స్ మీద రీసెర్చర్స్ ఒక స్టడీ చేశారు. అందులో వాళ్ళు ఏం కనుక్కున్నారంటే సోషల్ మీడియా ఆల్గరిథం ఒక వియర్డ్ విషయం నేర్పిస్తుంది. దానికి తెలుసు మనుషులకి కోపము, భయము ఈ రెండు మనని ఫోన్ ఎక్కువసేపు చూసేలాగా చేస్తాయని. అందుకే అది మనకి అవే చూపిస్తుంది. ఒక ఈకో ఛాంబర్ని అది క్రియేట్ చేస్తుంది. ఈ ఫీడ్స్ మనకి ఉన్న ఒపీనియన్స్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. అందుకే పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎప్పుడైనా మనం చూస్తే వాళ్ళ పార్టీల కోసం పోరాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే డాటా, ఈ ఫీడ్ అంతా కూడా మనకు అదే ఫీడ్ చేస్తుంది. ఓకే, స్టడీస్ అయితే క్లియర్గా ఇదే చెప్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఫర్ రియల్ న్యూస్, రియల్ ఫాస్ట్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.